ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధిపతివైన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతను కూడా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు వందనాలు. మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు, ఈ లోకము అనే యాత్రలో మరొక విలువైన రోజును, శ్రేష్టమైన దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవునయ్యా, ఈ రోజును చూడలేక ఎంతోమంది ప్రభు గతించిపోయారు. అయినప్పటికీ మీ యొక్క కృప చొప్పునే మమ్మల్ని బ్రతికించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు అని కోరుచున్నావు అని యోబు భక్తులు 36వ అధ్యాయం 21వ వచనంలో తండ్రి చెబుతున్న రీతిగా నాయన, అవును ప్రభువా, తప్పు చేసి పాపము చేసి చెడు చేసి ప్రభువా, దాని వలన వచ్చు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని బాధపడే కంటే అయా అవి చేయకుండా, అయా వాటి జోలికి వెళ్లకుండా క్షేమంగా ఉండటం మంచిది అని, వాటి వల్ల దుఃఖించకుండా, సమస్తాన్ని కోల్పోకుండా, ఆర్థికంగా శారీరకంగా అయా వేటిని కోల్పోకుండా నెమ్మదిగా జీవించుట మేలు అని ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, ఈ రోజున మీ బిడ్డలమైన మేమంతా కూడా జాగ్రత్తగా పాపము వైపుకు వెళ్లకుండా, చెడు జరిగించకుండా, చెడు వైపు చూడకుండా క్షేమంగా జీవించగలిగిన వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయా క్షేమాన్ని కలగజేయండి తండ్రి. వారు ఏ విషయాల్లో ఈరోజు ముందుకు సాగాలని ఆశపడతా ఉన్నారో వాటన్నిటిలో బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా యొక్క దేహమును, మా ఆత్మను మీ చేతికి అప్పగిస్తుండగా మీ చిత్తానుసారంగా మమ్మల్ని మీరే నడిపించుకోండి నాయన. అయా మా యొక్క క్రియలు, మాటలు, నడవడిక అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. అయా ముఖ్యంగా మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి పనిలోనూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఏ అడ్డు ఆటంకాలు మా పనుల్లో లేకుండా ఫలించే వారిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ముందుకు సాగునట్లు కృప చూపించండి తండ్రి. క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, నూతనంగా ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు, వారిని కూడా దీవించండి. అయా ఆగిపోయిన పనులను బట్టి బాధపడుతున్న వారు ఉన్నారు, అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం అనుగ్రహించండి దేవా. శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు నాయన, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని అడుగుతున్నాము తండ్రి. అయా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ యొక్క రక్షణను దయచేయండి ప్రభువా. మా యొక్క ప్రతి ప్రయాణమును సురక్షితమైన ప్రయాణముగా మార్చండి తండ్రి. వెళుతున్న వాహనాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోమని, అయా ఏ బిడ్డ కూడా ఎటువంటి అపాయము, ప్రమాదానికి గురి కాకుండా మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఈరోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. సిద్ధపాటు కలిగి ఉన్న బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాము. తెలివితోనూ జ్ఞానముతోనూ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. డెలివరీస్ కొరకు, ఆపరేషన్స్ కొరకు తండ్రి, టెస్ట్ల నిమిత్తం వెళ్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి దేవా. అయా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను బట్టి ప్రార్థిస్తున్నాము. వాటన్నిటిని మీరు మాకు దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధిపరచండి. ముఖ్యంగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మంచి ఆరోగ్యం ఈరోజు మా అందరికీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా శాంతి, సమాధానాలు కలిగిన జీవితమును మాకు అనుగ్రహించమని, అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి యానివర్సరీలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మేము కూడా కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు చెబుతూ మీ యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగసులై ఉండే ధన్యత అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.